హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు అనుకున్న పనులని ప్రతి ఒక్కటి కూడా ఆ బాబాగారు అయితే నెరవేరుస్తారండి. ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఈ 3 నెంబర్లలో ఒక నెంబర్ తాకమ్మ, రేపు ఉదయాన్నే మంచి శుభవార్త వింటావు తల్లి. అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం అయితే తీసుకొచ్చారండి. మరి బాబాగారు చెప్పే ఆ సందేశం ఏంటో బాబాగారి మాటలోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీ కోసమే ఉదయాన్నే ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చానమ్మా. నేను చెప్పే మాటలు విని నీ పనులు ప్రారంభించుకో తల్లి. రోజంతా ఆనందంగా సంతోషంగా గడుపుతావమ్మా. నా మీద నమ్మకంతో నేను చెప్పేది వినమ్మా. ప్రతిరోజు కూడా నీకు ఏమి కావాలో, నీ కోరిక ఏమిటో చెబుతూనే ఉన్నావు. నీ ప్రార్థనలు నా మనసు దాకా చేరుతున్నాయమ్మా. నువ్వు కోరినది నేను జరిపిస్తానో లేదో, తీరుస్తానో లేదో అని అనుమానపడుతున్నావు కదమ్మా. నీ మాటలు వింటున్నాను, వినకుండా కదలకుండా అలాగే ఉన్నాను అని అనుకుంటున్నావు కదమ్మా. నువ్వు నా బిడ్డవు తల్లి. నువ్వు నాతో కాకుండా ఎవరితో చెప్పుకుంటావమ్మా. నీకు కావలసిన దానికోసం, ఇవ్వవలసిన దానికోసం నీకు చేయవలసిన పనులు చేస్తున్నానమ్మా. నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు, అన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి తల్లి. నీ కళ్ళకు నేను చేసే పనులు కనబడవు కాబట్టే బాధపడుతున్నావు. నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని, నీకు ఇవ్వవలసిన దానికోసం నేను ఉంటాను తల్లి. ఈ నిదానంను భరించలేకపోతున్నావమ్మా. నేను మాత్రం తప్పకుండా నేను నిచ్చెన ఎక్కిస్తాను. నీకు కావాల్సింది తప్పకుండా ఇచ్చే తీరుతాను. కానీ నువ్వు మనసులో ఇలా అనుకుంటున్నావు, నా సాయి తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా, నా మనసులో బాధ తొలగిస్తారా లేదా, నా బాధను తొలగించే ప్రయత్నంలో ఉన్నారా లేరా అని అనుమానంగా ఉందో కదమ్మా. నువ్వు అస్సలు అనుమానపడవద్దు తల్లి. నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆపద కూడా రాకుండా నీకు కాపుదలగా ఉంటాను తల్లి. నీకు కావలసిన దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా. అప్పుడు అన్ని విషయానికి కూడా పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు నీకు కావలసింది నీ వెనక జరుగుతుంది. నీకు ఉన్న సమస్యలు, నీకు ఉన్న చిక్కులు తొలగిపోతున్నాయి. నీ సమస్యలు తీర్చడానికే వచ్చాను తల్లి. అయితే మన బాబాగారు చెప్పడానికే వచ్చాడమ్మా. నువ్వెప్పుడు కూడా అడిగేది ఒకటే, బాబా నా సమస్యలు తీర్చు, నా కష్టాల నుంచి గట్టెక్కించు, నేను కోరిన కోరికలు తీర్చు బాబా అని అడుగుతున్నావమ్మా. సమాధానం ఇవ్వడం లేదని నా మీద నీకు కోపం వస్తుంది కదమ్మా. కానీ నీకు ఒక విషయం తెలుసా తల్లి, నువ్వెప్పుడు కూడా బదులిస్తూనే ఉన్నాను. నీ మనసు కష్టంలో ఉండడం వలన, బాధలో ఉండడం వలన చేసేది నువ్వు చూడలేకపోతున్నావు. నీకు కావలసిన పరిష్కారాన్ని నేను ఇస్తూనే ఉంటాను. నువ్వే పట్టించుకోవడం లేదమ్మా. నీ మనసులో ఏదో బాధ, తీరని దిగులు, దాని వలన నీ మనసు గందరగోళంలో పడిపోతుంది. ఆ గందరగోళంలో ఉండడం వలన నేను చేసే శబ్దం వినిపించుకోలేకపోతున్నావు. నేను పిలిచే పిలుపు పట్టించుకోలేకపోతున్నావు. అంతే తప్ప ప్రతి క్షణం కూడా నిన్ను నేను గమనించుకుంటూనే ఉన్నాను. నిన్ను పుట్టించిన నీ సాయి తండ్రిని తల్లి. నేను ప్రతి క్షణం కూడా నేను కాపాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు నీ మనసులో బాధ తొలగాలి, నువ్వు కోరుకున్న కోరిక తీరాలి, నిండుగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి, నీకున్న చిక్కులన్నీ తొలగిపోవాలి, నీ ఉన్న సమస్యల నుండి నువ్వు బయటపడాలి అని నువ్వు కోరుకుంటున్నావమ్మా. అటువంటి శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావు. బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో ఉన్నావు. నా బిడ్డ ఎంతో జాలిగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటాను తల్లి. నా బిడ్డ ఏది అడిగినా సరే నేను ఇచ్చే తీరుతానమ్మా. నా బిడ్డకి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీ మనసు నింపి సంతోషపెట్టే శుభవార్త నీ వద్దకు వస్తుంది. నీకు ఎటువంటి సమస్య లేకుండా నీ కోరిక తీరుతుందమ్మా. నీ పరీక్ష కాలం ముగిసిపోయింది తల్లి. కొద్దిగా ఓపిక ఉండమ్మా. నన్ను నమ్మిన నా బిడ్డల్ని ఎప్పుడు కూడా నిరాశపరచను తల్లి. నాకున్న సమయంలో నీకు తోడుగా ఉన్నానని
నువ్వు నమ్మే రోజులు కూడా వస్తాయి తల్లి. నన్ను నమ్మిన వారికి ఎప్పుడు నేను తోడుగా ఉంటాను. ఎల్లవేళలా నా బిడ్డల్ని రక్షించుకుంటూ ఉంటాను. నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను. నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది తల్లి. అంతటి చక్కటి భవిష్యత్తు మరెవరికి లేదు. నువ్వు తలుచుకున్న మంచి పని నీకు జరిగే సమయం వచ్చిందమ్మా. అంతా మంచే అనుకో, అదే జరుగుతుంది తల్లి. ప్రశాంతత చేకూరే సమయంలో అడుగుపెట్టావు తల్లి. నీకు ఇక ప్రతిరోజు కూడా శుభకరంగా ఉంటుందమ్మా. నువ్వు ఏ శుభవార్త అయితే వినాలని ఆరాటపడుతున్నావో శుభవార్త నీ వద్దకు చేరుతుందమ్మా. అక్షంత లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవమ్మా. నాపై పూర్తి విశ్వాసం ఉంచు, నీవు కోరిక నెరవేరుతుంది. కానీ మనసులో అనుమానం ఉంది తల్లి. నా కోరిక తీరుతుందా లేదా అని, నా జీవితంలో సంతోషం వస్తుందా లేదా అని అనుకుంటున్నావు కదా. గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో ఏ రోజు వరకు కూడా దోషం లేకుండా పోయింది. కానీ ఇక నుండి నీ జీవితంలో సంతోషం మాత్రమే మొదలైంది. బాబా తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. నువ్వు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారమ్మా. అన్న భయాన్ని వదిలేసి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతారనైతే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. రెండవ నెంబర్ అండి. రెండో నెంబర్ తాకిన బిడ్డ అవుతానో ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయం జయానికి దగ్గరగా ఉందమ్మా. తప్పకుండా విజయం సాధిస్తావు. అర్థం కాలేదా? నేను చెప్పేది పూర్తిగా విను తల్లి. నువ్వు నా పిడికిలలో ఉన్నావని గుర్తుంచుకో అమ్మా. నువ్వు నా దగ్గర ఉంటే నీకు ఎలాంటి భయం లేదు తల్లి. నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా తండ్రి ఇచ్చిందే కదమ్మా. ఇందులో ఉన్న కష్టం, నష్టం, తీపి, చేదు అన్నీ నేను ఇచ్చినాయని నువ్వు మరవకు తల్లి. ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా. నువ్వు వెతుక్కుంటూ అన్నీ వస్తాయి. నీకు నువ్వు తయారుగా ఉండమ్మా. అంతలేనంత సంతోషం రాబోతుందమ్మా. ఇప్పటి వరకు లేని ఆనందం ఇప్పుడు నీకు రాబోతుంది తల్లి. పదాలు దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయమ్మా. నువ్వు కోరిన తప్పకుండా జరుగుతుంది. నేను హేళన చేసిన వారి ముందు నేను తలెత్తి తిరిగిన చేస్తాను తల్లి. నువ్వు కోరిన నీ జీవితాన్ని నువ్వు ఇక్కడి నుంచి ప్రకాశవంతంగా ఉండి నీ దుఃఖం, బాధ అన్నీ తొలగిపోతాయి. నీ ఇష్టాలు తీరుతాయి తల్లి. మనసులో ఎలా అనుకుంటున్నావో తల్లి, నేను కోరింది పొందే అర్హత ఉందా అని అంటావు కదా తల్లి. అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి? నీకు అర్హత ఉందే కాబట్టి నాది పాదాన్ని ప్రార్థన పెట్టానమ్మా. ఏది కూడా నా అనుగ్రహం లేకుండా చేయలేవు కదమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను నీతో అడిగేలా చేస్తున్నానమ్మా. నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గర అడిగేలా చేస్తానమ్మా. అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా. ఇక నువ్వు దిగులు పడకుండా ఉండొద్దు. నీకు ఇవ్వాలి అనుకుంటున్నది రాసి పెట్టింది కాబట్టి నీకు ఏది కావాలో అది నీ దగ్గరకు చేరుతుందమ్మా. ఇతరుల మనసు గాయపరచుకుంటా, నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లి నీది. నువ్వు నా బిడ్డవు కదమ్మా. అందుకునే ఎప్పుడు కూడా ఇతరుల మనసును నొచ్చుకునేలాగా మాట్లాడవు తల్లి. అలాంటిది నేను నిన్ను గాయపరుస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. ఇక నుంచి నీ జీవితం సాఫీగా జరుగుతుంది. అంటే నీ ముందు నేను నడుస్తున్నానని అర్థం తల్లి. నీకున్న సమస్యలు అన్నీ మారుతాయి. కాలం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదమ్మా. జీవితం అనేది కూడా ఎప్పుడులాగా ఉండేదిగా తల్లి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నీరు కార్చవద్దు తల్లి. నీకు మంచి దారి చూపించేందుకు నేనున్నాను కదమ్మా. నన్ను నమ్మిన వారిని ఎప్పుడు చేయవదలను, చేయి పట్టుకొని ఉంటాను. అలాంటిది నా బిడ్డవైన నిన్ను ఎందుకు వదులుతానమ్మా. నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ముగింపు అనేది వచ్చేసింది తల్లి. నీకొక విషయం చెప్పాలి తల్లి. నీ పోరాటం ముగిసిపోయింది. ఆయన నీ వద్దకు సహాయం కోసం వచ్చినప్పుడు నీకున్నంతలో వారి సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మ ఫలాలన్నీ కూడా తొలగిపోతాయి. జాతక దోషాలు తొలగిపోతాయి. కాబట్టి లేని వారికి, అడిగిన వారికి సహాయం చేయమ్మా. నీకు ఉన్న దానిలోనే సహాయం చేయి తల్లి. నీకు మళ్ళీ చెప్తున్నానమ్మా, నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావమ్మా. ఉన్నది సాధించబోతున్నావు. నువ్వు వెళ్ళే దారిలో చిన్నప్పటి నుండి ఎదురవుతాయి. ఆ పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా విజయం నీ సొంతం అవుతుందమ్మా. నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించు తల్లి. అతి త్వరలో నీకు విజయాన్ని తప్పకుండా అందిస్తానమ్మా. నమ్మకంతో ఉండు తల్లి. నీకు ఏ పని చేసినా అందులో విజయం పొందుతాను అని నమ్మకంతో, బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు అని నమ్మకంతో ఉండమ్మా. నమ్మకమే తల్లి మనిషిని నడిపించేది. కాబట్టి ఎప్పుడూ కూడా
నీ మీద నమ్మకాన్ని, నా మీద నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదులుకోవద్దు. నువ్వు నడిచేదాన్ని పూలదారిగా మారుస్తానమ్మా. నీ వెనకాల నేను ఉంటాను తల్లి. నువ్వేమాత్రం కూడా బాధపడకుండా, భయపడకుండా ధైర్యంగా ఉండు తల్లి. అయితే మన బాబాగారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, రేపు నువ్వు ఒక శుభవార్త వింటావు. ఆ శుభవార్త రేపు సాయంత్రం లోపల నీ ఇంటికి చేరుతుంది. ఏ శుభవార్త వింటే నువ్వు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటావో అటువంటి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది తల్లి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది. నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త నీకు వచ్చి చేరుతుందమ్మా. విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు. ఎన్నో ఏళ్ళు నీ కృషి ఫలించింది. ఇక నుంచి నీకంతా మంచే జరుగుతుంది. ఈ వార్త అన్ని శుభాలను తీసుకొస్తుంది. ప్రతిదీ మంచే జరుగుతుంది. నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళ్తుంది. సంతోషాలు వెల్లివిరుస్తాయి. సమాజంలో ఒక గౌరవ మర్యాదలు పెరిగి నీ హోదా పెరుగుతుంది. ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు. మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులు చేస్తుంది. మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలుగుతాం. ఇప్పటి వరకు మానసిక ఆందోళన వలన ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది తల్లి. ఇకపై నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ధనము లేనిదే ఎవ్వరు కూడా ఈ సమాజంలో గౌరవించరు. అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా. ఆ ధనం నీకు కావలసినంత ఇస్తుందమ్మా. కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించే వారన్నది ఎవ్వరు లేరమ్మా. ధనం ఉంటే ఏ వ్యక్తికైనా గౌరవ మర్యాదలు ఇచ్చిన సొమ్ము జాగ్రత్తగా చేసుకొని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరం అన్నీ కూడా ఏర్పాటు చేసుకోండి. సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశాన్ని ఇస్తున్నానమ్మా. ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు. ఎప్పుడు నానా మద్యపాన్ని చేసుకుంటూ ఉండు. నా విభూది ధరిస్తూ ఉండు. నీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను తల్లి. అయితే మన బాబాగారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే చెప్తున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజు మన బాబాగారు అందరి కోసం మంచి సందేశాన్ని అందించారు కదండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ బ్రహ్మస్తు శుభం భవతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.